హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా రాగుల్ని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి. అప్పుడే దాంట్లో ఉండే మట్టి ఇంకా దానిపైన ఉండే పొట్టు అనేది బాగా పోతుంది. లేదంటే రాగులు అనేవి చాలా మట్టిగా ఉంటాయి కాబట్టి ఆ మట్టి అంతా కూడా దాంట్లోనే ఉండిపోయే అవకాశం ఉంది. ఈ నీళ్ళు చూడండి ఎంత రెడ్గా ఎంత మట్టిగా ఉన్నాయో. సో మనం వీటిని కంపల్సరీ ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత వీటిని మంచినీరు పోసి ఒక ఫుల్ డే మార్నింగ్ అంతా మనం వీటిని కదిలించకుండా ఇలా సోక్ చేసేసుకోవాలి. పడుకోబోయేటప్పుడు నైట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వీటిని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇప్పుడు ఈ రాగుల్ని మనము చిల్లుల బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే చక్కగా డ్రైన్ అయిపోతుంది. ఇలా డ్రైన్ చేసుకున్న ఈ రాగుల్ని ఒక కాటన్ క్లాత్ లేదా మస్లిన్ క్లాత్లోకి వేసి ఇలా టైట్గా మనము మూట కట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొలకలు అనేవి చక్కగా వస్తాయి. ఇలా మూట కట్టుకున్న రాగుల్ని ఒక బుట్టలోకి పెట్టేసుకొని టవల్ అనేది బాగా కప్పేసుకుంటే మొలకలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎర్లీ మార్నింగ్ లేవగానే చూస్తే రాగులు అనేవి చక్కగా మొలకలతోటి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనము ఎండలోకి ఒక టవల్ మీద కానీ లేదా ఒక దుప్పటి మీద కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని 2-3 డేస్ చక్కగా ఎండబెట్టేసుకోవాలి. ఎండ లేని వారైతే నీడలో ఇలా ఆరబెట్టేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి మొలకలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా మొలకెత్తిన రాగుల్ని మనము ఎండలో ఎండబెట్టేసుకొని వీటిని 2-3 డేస్ ఇలా వదిలేస్తే రాగులు అనేవి చక్కగా తడి లేకుండా ఆరిపోతాయి. తడితో పాటు మీరు పెట్టేశారంటే రాగులు అనేవి వాసన వచ్చేస్తాయి. ఇలా ఎండిపోయిన రాగుల్ని మనం తీసుకొని ఒక ప్యాన్లో చక్కగా ఫ్రై చేసుకొని మంచి వాసన వచ్చిన తర్వాత ఆపేసి వీటిని కూల్ చేసుకొని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని దీన్ని మనకు కావాల్సిన రెసిపీ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.